ఒక క్రూజ్ షిప్లో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటాలంటే 137 గంటల సమయం అనేది పడుతుంది. కాకపోతే విమానంలో గనక మనం ప్రయాణం చేసినట్లయితే కేవలం 8 గంటల సమయం అనేది పడుతుంది. అయితే ప్రస్తుతానికి విమానాల్లో ప్రయాణించడానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది. దాదాపు 8 గంటల పాటుగా ప్యాసింజర్స్ కూర్చొనే ఉండాల్సి ఉంటుంది. అయితే ఒకప్పుడు మాత్రం కేవలం 3 గంటల 5 నిమిషాల్లోనే సూపర్సోనిక్ విమానాలు అనేవి 1969 నుంచి 2003 మధ్యలో ప్రయాణం చేయటం అయితే జరిగింది. అయితే మరి ఇంత టెక్నాలజీ కలిగిన ఈ సూపర్ ఫాస్ట్ ఫ్లైట్లు అనేవి ఎందుకు ప్రస్తుతానికి వాడట్లేదు, మరియు ఈ విమానాలు అనేవి వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, మరియు నిష్ప్రయోజనాలు అనేవి ఎన్ని ఉన్నాయి. అయితే ఒకప్పుడు 20 కంటే ఎక్కువ ఫ్లైట్లు అనేవి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతానికి ఇవన్నీ తీసుకెళ్లి మ్యూజియంలో పెడతాం అయితే జరిగింది. దీనికి 2000 సంవత్సరంలో జరిగిన ఘటనేనా, మరియు ఇప్పటికి 18 ఫ్లైట్లు పనిచేస్తున్నా సరే కూడా అవి వాడట్లేదు. మరియు ఈరోజు వీడియోలో ఈ ఫ్లైట్ల గురించి తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. 1950లో రాయల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎస్టాబ్లిష్డ్ RAE అనే ఒక కమిటీ అనేది ఫామ్ అయింది. దీనికి డైరెక్టర్ గా ఆర్నాల్డ్ హాల్ట్ అనే వ్యక్తిని నియమించారు. ఈయనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్టెస్ట్ ఫ్లైట్ అనేది తయారు చేయాలనుకున్నారు. మరియు దీని కారణంగానే ఈయన టీంని పిలిచి ఈయన ఒక మీటింగ్ అనేది కనెక్ట్ చేశారు. మరియు ఈ మీటింగ్ లో ఫ్లైట్స్ అనేవి చాలా స్పీడ్ గా డెస్టినేషన్ కి ట్రావెల్ అవ్వాలి, మరియు టైం అనేది ఎక్కువగా సేవ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఈ సూపర్సోనిక్ ఫ్లైట్స్ అనేవి తయారు చేయాలనుకున్నారు. మరియు ఈ సూపర్సోనిక్ ఫ్లైట్స్ తయారు చేయటమే కాకుండా మరియు ఈ సూపర్సోనిక్ ఫ్లైట్స్ అనేవి ఎలా స్పీడ్గా వెళ్ళాలి అని చెప్పి కూడా వీటి డిజైన్ గురించి మాట్లాడుకున్నారు. 1959లో దీని గురించి స్టార్ట్ చేశారు. మరియు డిజైన్ ఒక రెక్కలు అనేవి చాలా చిన్నగా ఉండాలి, మరియు దీని కారణంగానే ఫ్లైట్ అనేది చాలా స్పీడ్గా ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది అని చెప్పి దీని ఫ్లైట్ ఒక వింగ్స్ అనేవి మామూలు ఫ్లైట్ కంటే తగ్గించేయటం అయితే జరిగింది. ఇలాగా ఈ ఫ్లైట్ ఒక స్పీడ్ అనేది పెంచడం అయితే జరిగింది దాని డిజైన్ పరంగా. ఈ సూపర్సోనిక్ ఫ్లైట్ తయారైన దాని తర్వాత దీన్ని టెస్ట్ చేయడం అయితే జరిగింది. మరియు ఈ టెస్ట్ లో ఇది సక్సెస్ఫుల్ గా పాస్ అవటం అయితే జరిగింది. ఈ ఫ్లైట్స్ కి కాంకోర్డ్ అని చెప్పి పేరు అనేది పెట్టారు. ఈ ఫ్లైట్స్ కి సూపర్సోనిక్ అనే పేరు కూడా ఉంది. నిజానికి ఈ పేరు అనేది ఎందుకు వచ్చిందంటే, మామూలుగా సౌండ్ ఒక స్పీడ్ అనేది 1235 km/h అనేది ఉంటుంది. అయితే మరి ఈ ఫ్లైట్ స్పీడ్ ఒకటి వచ్చేసి 2170 km/h గా ఉంది. అంటే గాలి కంటే 2 times ఎక్కువ స్పీడ్ తో ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. కాబట్టి దీనికి సూపర్సోనిక్ అనే ఫ్లైట్ పేర్లు అనేవి వీటికి పెడతాం అయితే జరిగింది. ఈ విమానాలకి పెట్టిన రెక్కలు అనేవి డెల్టా షేప్ లో ఉంటాయి, మరియు వీటిని డెల్టా వింగ్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది. మామూలుగా ఒక ఫ్లైట్ కనుక మనం తీసుకున్నట్లయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వాటి వింగ్స్ అనేవి ఉంటాయి మధ్యలో, కానీ ఈ ఫ్లైట్కి మటుకు చివర మాత్రమే వింగ్స్ అనేవి ఉంటాయి. నిజానికి ఇవి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్లో ఎక్కువగా వాడటం అయితే జరుగుతుంది. ముఖ్యమైన ఫైటర్ జెట్స్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మరియు దీని కారణంగా స్పీడ్ అనేవి ఎక్కువ దూరం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫ్లైట్స్ అనేవి తయారు చేయడానికి చాలా ఖరీదవుతుంది. ఎందుకంటే దీని ఒక డిజైన్ మరియు దీని లోపల వాడే ఇంజిన్స్ మరియు ఫ్యూయల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు రన్వే కూడా చాలా పెద్దది కావాల్సి ఉంటుంది. దీంతో పాటుగా పెద్ద పెద్ద మోటార్స్ దీనికి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా జరగటం అయితే జరుగుతుంది. అయినా సరే కూడా ముందడుగు వేసి అలానే సరే కూడా కొత్త ఫ్లైట్స్ అనేది తయారు చేయాలి అన్న సంకల్పంతో వీళ్ళు ముందుకెళ్ళటం అయితే జరిగింది. రాయల్ బ్రిటిష్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మరియు ఫ్రెంచ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఈ 2 కంపెనీలు కలిసి ఈ ఫ్లైట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ముందుకు వచ్చింది. మరియు వీటి ఎస్టిమేటెడ్ ఒక కాస్ట్ వచ్చేసి 1.7 మిలియన్ పౌండ్స్, మన భారతదేశ కరెన్సీలో 636 కోట్ల రూపాయలు అనేది దీనికి ఖర్చు అవటం అయితే జరుగుతుంది. 20 ఫ్లైట్లు అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ముందుగా ఆర్డర్ అయితే ఇచ్చారు. మరియు ఈ ఆర్డర్ అనేది పూర్తయ్యే సమయానికి 1.7 మిలియన్ పౌండ్స్ అనే ఖర్చు అవుతుంది. దాదాపు 12,300 కోట్ల రూపాయలు అనేది ఖర్చుగా పరిగణిస్తారు. మరియు ఇవి ఎప్పుడైతే తయారు చేశారో 1959 అప్పుడు వీటిని ఫస్ట్ టైం టెస్టింగ్ అయితే చేశారు. దాని తర్వాత 1975కి వచ్చేసరికి దీన్ని ప్రయాణికులు ఎక్కడానికి వీలుగా తీసుకొచ్చారు. మరియు వీటి స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒక ఫ్లైట్ అనేది ఎక్కువగా ఎత్తులో అనేది ఎగరటం అయితే జరుగుతుంది. దాదాపు 31,000 ఎత్తు నుంచి 38,000 ఎత్తులో ఇది ఎగరటం అయితే జరుగుతుంది. కానీ కాంకోర్డ్ ఫ్లైట్స్ ఒక స్పీడ్ మటుకు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది స్టార్టింగే 60,000 మీటర్ల హైట్లో ఎక్కువగా ఎగరటం అయితే జరుగుతుంది. మరియు ఇంత యాటిట్యూడ్లో ఇది ఎగరటం అయితే జరుగుతుంది. మరియు దీని ఇంజిన్ సౌండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణమైన ఫ్లైట్ ఇంజిన్ కంటే ఈ ఫ్లైట్ ఇంజిన్ అనేది చాలా ఎక్కువ శబ్దం అనేది చేస్తుంది. ఇది ఎక్కువ పవర్తో కలిగింది.
కాబట్టి ప్రస్తుతానికి ఇలాంటి టైప్ ఆఫ్ ఇంజిన్స్ అనేవి ఎక్కువగా మనం మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో చూడటం అయితే జరుగుతుంది. అయితే ఈ ఫ్లైట్స్ అనేవి చాలా స్పీడ్ వెళ్ళటం వల్ల దీని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒక ఫ్లైట్ టికెట్ కాస్ట్ అనేది మామూలు ఫ్లైట్ టికెట్ కంటే 30 టైమ్స్ ఎక్కువ. మరియు ఇది ఫస్ట్ టైం 7,000 పౌండ్లతో ఈ ఫ్లైట్ అనేది ప్యాసింజర్స్కి టికెట్ అనేది ఆఫర్ చేయడం మొదలుపెట్టారు. దీంతో పాటుగా మొత్తం లగ్జరీతో ఈ ఫ్లైట్ అనేది నింపటం అయితే జరిగింది. ఫ్లైట్ టికెట్ ఒక ధర అనేది ఎక్కువగా పెడతాం వల్ల అప్పుడు ఎయిర్వేస్ సంస్థలు చాలా ఎక్కువ లాభాలు చూడగలిగాయి. మరియు ఇవి ఇప్పుడు దాకా ఎలాంటి యాక్సిడెంట్కి గురి కాలేదు లాంచ్ చేసినప్పటి నుంచి. మరియు 2095 సంవత్సరాలకు వచ్చేసరికి దీనిలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. కానీ 2000 సంవత్సరం వచ్చేసరికి ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది జరగటం అయింది. మరియు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది ఫ్లైట్ నెంబర్ 4590లో జరగటం అయితే జరిగింది. ఒక ఫ్లైట్ అనేది దాదాపు 130 మంది ప్యాసింజర్స్ మరియు క్రూ సభ్యులు, పైలట్స్ మరియు ఇతర మందితో కలిసి టేకాఫ్ అయితే జరిగింది. మరియు బ్రిటిష్ ఎయిర్వేస్కి సంబంధించిన ఈ ఫ్లైట్ అనేది ఎప్పుడైతే ల్యాండింగ్ అయ్యే టయానికి కొంత సమయంలో మంటలు చెలరేగటం అయితే జరిగింది. మొత్తం 130 మంది ప్యాసింజర్స్తో సహా అందరూ కాలిపోయి చనిపోవటం అయితే జరిగింది. మరియు వీటి సిగ్నల్ అనేవి పక్కనే పడిపోవటం వల్ల ఒక కమిటీ అనేది వీళ్ళు ఫామ్ చేశారు. మరియు ఈ కమిటీలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మరియు ఎక్కువ సేఫ్టీగా ఉండే విధంగా ఈ ఫ్లైట్స్ అనేవి మళ్ళీ రూపుదిద్దాలి అని చెప్పేసి మళ్ళీ వీటి ప్రొడక్షన్ మీద ఒకసారి వర్క్ చేయమని చెప్పారు. అప్పుడు దాకా మంచి ఫ్లైట్ సర్వీస్ ఇస్తున్న కాంకోర్డ్ ఫ్లైట్స్ అనేవి అప్పటి నుంచి వాళ్ళ మీద ఒక బ్యాడ్ రిమార్క్ అనేది వాళ్ళ మీద పడటం అయితే జరిగింది. ఇది ఏవియేషన్లోనే ఫస్ట్ టైం ఒక కొత్త ఫ్లైట్ మీద ఇలా రిమార్క్ అనేది పడతాం. మరియు దీని కారణంగానే ఈ ఫ్లైట్ అనేది మళ్ళీ రీమోడలింగ్ చేసి లాంచ్ చేయాలని చెప్పేసి సేఫ్టీ మెజర్మెంట్స్తో తయారు చేయడానికి వీటిని మళ్ళీ షెడ్కి పంపించడం అయితే జరిగింది. ఈ మళ్ళీ రీమోడిఫికేషన్ చేసిన దాని తర్వాత యూజ్ చేయడానికి వీటి ఫ్యూయల్ కాస్ట్ అనేవి చాలా పెరిగిపోవటం అయితే జరిగింది. మరియు వీటి మెయింటెనెన్స్ అనేవి టికెట్ ధర కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఫ్లైట్స్ అనేవి అప్పటి నుంచే ఆపేయటం అయితే జరిగింది. చివరాఖరిగా జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 2003లో ఇది చివరిసారిగా ప్రయాణం చేయటం అయితే జరిగింది. మరియు ఈ ఫ్లైట్ని ప్రయాణం చేసేటప్పుడు చాలామంది చూడటానికి ఎంతో మంది తరలి వచ్చారు. మరియు చివరాఖరిగా ఈ ఫ్లైట్ అనేది అప్పుడే దీన్ని యూజ్ చేయటం అయితే జరిగింది. దీని తర్వాత నుంచి చాలా కంపెనీస్ ముందుకొచ్చి మేము ఎలానా సరే ఏవియేషన్లో దీన్ని యూజ్ చేసుకుంటామంటే గవర్నమెంట్ దానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మరియు ఈ ఫ్లైట్స్ అనేవి మొత్తం 20 ఉండటంతో 18 మటుకు కండిషన్లో ఉన్నాయి. కేవలం 2 మాత్రమే పనిచేయట్లేదు. అయితే మొత్తం 20 ఫ్లైట్స్ అనేవి తీసుకెళ్ళి కేవలం మ్యూజియంలో షో పీస్గా ఉంచడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కంటెంట్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. చివరి దాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.